హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా. విజయవాడలో దృశ్యం సినిమాని యాజ్ ఇట్ ఈజ్ దింపేసిన పోలీసులు అని చెప్పాలి. సిఐ నాగరాజు అని కూడా తెలుస్తోంది. అదేంటి సినిమా వాళ్ళు ఈ సినిమాని స్టోరీని అయితే రాస్తారు కానీ పోలీసు వాళ్ళు రాయటం ఏంటి అనుకుంటున్నారా? ఎస్, ఆ సినిమాని చూసి ఇన్స్పైర్ అయ్యారా ఏంటోనో తెలియదు కానీ ఒక సిఐ మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా ఒక స్టోరీని అల్లినటువంటి పరిస్థితిగా కనిపిస్తోంది. విజయవాడలో ముల్లపూడి నాగేశ్వరరావు గారు అని మనందరికీ తెలుసు, సోషల్ మీడియాలో బాగా ఫేమస్. ఆయన పవన్ కళ్యాణ్ గారికి వీర విధేయుడిగా జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఎలా అయితే బలంగా ఉంటాయో అవన్నీ ఆయన మాటల్లో మనకి వినిపిస్తూ ఉంటారు. ఎక్కడ ఏ మాత్రం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎవరన్నా ట్రోల్ చేస్తే ఆయన వాళ్ళ మీద చాలా లాజిక్గా చాలా తిప్పి కొడుతున్నటువంటి వ్యక్తి. వంగవీటి మోహన్ రంగా గారితో తిరిగినటువంటి వ్యక్తి. వంగవీటి మోహన్ రంగ రాధారంగ మిత్రమండలిలో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వాళ్ళ మేనలుడు అనుకుంటా. ఆయనకి సంబంధించి గోపి అంట. ఆయన మంచి వ్యక్తి ఏం కాదు ఆ గోపి అనేటువంటి వ్యక్తి. అతను కూడా కొన్ని మర్డర్లు ఇంకొకటి ఏయో కూడా చేశారని కూడా తెలుస్తోంది. అయితే అతను మంచోడా కాదా అనేది అయితే నేను సర్టిఫికేషన్ ఇవ్వట్లేదు. కానీ రీసెంట్గా ముల్లపూడి నాగేశ్వరరావు గారికి సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ మధ్య రీసెంట్గా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి గాదే సాయి కుమార్ లాకప్లో జరిగినటువంటి సంఘటనకి 100% నాగరాజు గారే బాధ్యత వహించి మార్కాపురంలో అరెస్ట్ చేసినటువంటి నా మేనల్లుడు గాదే సాయికృష్ణని మాకు అప్పజెప్పవలసిందిగా కోరుకుంటున్నామండి. అరెస్ట్ చేయలేదని చెప్పి చెబుతున్నటువంటి వారు ప్లస్ మా చెల్లెలు గారైనటువంటి అంటే గాదే విజయలక్ష్మి గారికి స్టేషన్కి వెళ్ళి బాబుని అప్పజెప్పమంటే రకరకాలుగా మాట్లాడిన సంఘటనలు కూడా ఉన్నాయండి. నీ కొడుకు లేడు, నీ కొడుకుని నేను ఏదో చేశాను, నీ చేతనేం చేసుకోమని కూడా చెప్పడం జరిగిందండి. దాని మీద కూడా మాకు అనుమానంగా ఉందండి. మా బిడ్డను మాకు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నామండి. ఇన్ కేసు ఏదన్నా జరిగిన ఎడల మేము ఈ విషయాన్ని హైకోర్టు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి మేము సదరు ఆ సిఐ నాగరాజు మీద యాక్షన్ తీసుకుంటానికి మేము ఎలాంటి వెనకడుగు వేయమండి. కొంతమంది వ్యక్తులు కొంతమంది వారికి సంబంధించిన సిఐ నాగరాజుకు సంబంధించినటువంటి వారు డిపార్ట్మెంటు బయట వారు కూడా కేసు రాజీ అయిపోయింది, కేసు రాజీ పడిపోయారు అంటున్నారు, అమ్ముడు పోయారు డబ్బులకు అంటున్నారు. ముల్లపూడి నాగేశ్వరరావు అనే నన్ను కొనటానికి విజయవాడ సిటీలో నాయకులు ఎవరు లేరు, ఎవరు నన్ను కొనలేరు. ఆ విషయం మీ మీడియా వారికి పూర్తిగా తెలుసు. నేను సీనియర్ రాధామిత్ర మండలి సభ్యుడిగా రంగా గారి శిష్యుడిగా నేను ముదిగొండ పద్మ కేసు చూశాను, అట్లాగే రిక్షా కార్మికుడు కేసు చూశాను. మురళీధరన్ కేసులో కూడా ఇదే పోలీసు వారితో తన్నులు కూడా తిని రంగా గారికి తోడుగా ఉన్నటువంటి వ్యక్తులు అండి. ఇవాళ మా ఫ్యామిలీలో జరిగిన ఈ విషయాన్ని ఖండించటానికి విజయవాడ సిటీలో నాయకులే కరువైనందుకు ఇవాళ చాలా బాధపడుతున్నామండి. ఇవాళ మా మేనల్లుడిని మా అబ్బాయిని మాకు ఇవ్వండి అని చెప్పి ఆ సిఐని కోరుతున్నటువంటి పరిస్థితి. అదేంటి అంటే విషయంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మార్కాపురంలో అతను ఉన్నాడట. ఎవరు? గోపి అనేటువంటి వ్యక్తి, ముల్లపూడి నాగేశ్వరరావు గారి రిలేషన్. ఆయన అక్కడ తలదాచుకున్నాడా లేదంటే అక్కడ ఉంటున్నారా ఏంటి అనేది తెలియదు. కానీ ఇక్కడ సిఐ నాగరాజు అనేటువంటి వ్యక్తి విజయవాడ నుంచి మార్కాపురం వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారట. 2 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది, వారం రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది. అసలు అరెస్ట్ చేశారా? చేస్తే ఎక్కడుంచారు? మేము బెయిల్ అప్లై చేసుకుంటాం లేదంటే చూస్తాము అని చెప్పి కుటుంబ సభ్యులు అడుగుతుంటే ఎక్కడా కూడా సమాధానం చెప్పట్లే. అదేంటి ఏమైంది అంటే తెలియట్లే. అతను మీరు దృశ్యం సినిమాలో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. వెంకటేష్ గారి ఇంటికి ఒక అబ్బాయి వెళ్తాడు, పోలీస్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కొడుకు. వెళ్ళి అక్కడ ఏదో చేయకపోతే అక్కడ అతన్ని చంపేస్తారు. చంపేసిన తర్వాత అతన్ని కనిపించకుండా చేసేస్తారు. ఎక్కడ దాచారు ఏం చేశారు అనేది ఎవరికి తెలియదు. బట్ చంపేయటం అనేది కూడా బ్యాక్ ఎండ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే అతన్ని అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారని మాత్రమే తెలుసు. కానీ అతను ఏమైపోయాడో అనేది తెలియట్లా. అసలు బతికే ఉన్నాడా లేదా అనేది కూడా తెలియట్లా. గాదే విజయలక్ష్మి కొడుకుని కిడ్నాప్ చేసి అరెస్ట్ చేసి మా బిడ్డ కోసం మేము హైకోర్టులో మేము కేసు వేస్తున్నామండి. ఆ జడ్జిమెంట్ కోసం మేము వెయిట్ చేస్తున్నామండి. దాని తర్వాత జరిగిన వాస్తవాలు అన్నీ కూడా మీ మీడియా ద్వారా ఈ రాష్ట్రానికి, ప్రపంచానికి, అట్లాగే కూటమికి కూడా తెలియజేస్తున్నానండి. దయచేసి ఒక్కగానొక్క బిడ్డ భర్త చచ్చిపోయాడు, ఇవాళ ఆ తల్లి కూడా చావు బతుకుల్లో ఉంది.
లేదంటే ఆవిడ్ని కూడా తీసుకొచ్చి ఇదే మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అతను మంచోడు ఏం కాదు, అతనికి కూడా నేర చరిత్ర ఉందని కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి ఇక్కడ చూస్తే ఈ సిఐ అది అతని మీద ఏమన్నా కక్ష ఉందా, లేదంటే కావాలని చేయకపోయినా ఏమన్నా పొరపాటున ఏమన్నా తగిలి అతనికి ఏమన్నా అయ్యిందా అనేది తెలియట్లా. అసలు మేము అరెస్టే చేయలేదని ఆ సిఐ చెప్తారు. అరెస్ట్ చేశారని చెప్పి అక్కడ తీసుకెళ్ళిన వాళ్ళు, అక్కడ తీసుకెళ్తున్నటువంటి అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ కావచ్చు, సీసీ ఫుటేజ్లు కావచ్చు, ఇవి కూడా చూపిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అర్థం కావట్లా. కనీసం బతుకుంటే ఒకసారి చూపించండి, లేదా ఆ ఆఖరికి చూపైనా సరే మాకు కల్పించండి అని అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు అయితే అర్థమవుతుంది. ఏదో ఒకటి అంటే కనీసం తల్లిదండ్రులకైనా వాళ్ళ గురించి, ఆ అబ్బాయి గురించి చెప్పండి. ఎక్కడున్నా కొన్ని హ్యాపీగా ఉన్నాడా అనేది, బతుకున్నాడా అనేదైనా సరే మాకు తెలిస్తే కొంచెం మనశ్శాంతిగా అయినా సరే ఇంట్లో ఉంటామని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారికి వీర విధేయుడు, జనసేన పార్టీకి ఏ మాత్రం ఏగవాలినా సరే ఆయన చాలా బలంగా తిప్పికొట్టేటువంటి వ్యక్తి, రంగా గారి అనుచరుడు. పైగా ఇక్కడ ఏంటంటే కాపులకి సంబంధించినటువంటి ఇప్పుడు ఇష్యూస్ జరుగుతుంటే ఈ కాపు నాయకుడిగా ఉండేటువంటి ముల్లపూడి నాగేశ్వరరావు గారి కుటుంబానికి ఇలా జరిగిందా అని అనుకోవచ్చు. ఇక్కడ కాప ఇంకొకటి అంటే నేరానికి మతం కులం మాత్రం అంటగట్టకూడదు. డెఫినెట్గా అతను చేసింది తప్పే, అతనికి శిక్ష పడాల్సిందే. బట్ ఆ శిక్ష ఒక పోలీస్ అధికారి చేతుల్లోకి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది చాలామంది భావన. అంతేకాదు ఇంకా ముఖ్యంగా అతను కూడా ఎవరు సిఐ కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని కూడా చెప్తున్నారు. ఏదేమైనా సరే అతను చేసింది తప్పైనా ఒప్పైనా కానీ ఆ వ్యక్తికి సంబంధించి వాళ్ళకైతే రైట్ ఉంది, చూపించాలి. లేదా ఏమన్నా జరిగితే దాని గురించి కూడా చెప్పాలి. మరి చెప్తారా లేదా, అసలు ఏం జరగబోతుంది దీని మీద ఇప్పటికే హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి, ఆఖరికి హ్యూమన్ రైట్స్ దగ్గర కూడా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఏం జరగబోతుంది అనేది కూడా మనం చూడాలి. అదే విజయలక్ష్మి గారు మా సిస్టర్ అండి. తనకున్నది ఒక్కగానొక్క కొడుకు సాయికృష్ణ. గత 1 month బ్యాక్ నుంచి కనిపించకపోవడం వల్ల, ఈ పోలీసు వారు ఏ విధంగా చెప్పడం వల్ల తను మానసిక క్షోభ అనిపిస్తూ తను హాస్పిటలైజేషన్ అయ్యారండి. కాబట్టి ఈ పోలీసు వారు స్పందించి సాయికృష్ణ ఎక్కడున్నా వాళ్ళ అమ్మగారికి ఒకసారి చూపించాలని ఈ మీడియా ముఖంగా మేము అభ్యర్థిస్తున్నాం అండి. ఇదొక్కటే మా డిమాండ్ అండి. మా పిల్లోడు మాకు చూపించండి ఒకసారి, అదే మేము కోరుకుంటున్నాం పోలీసు వాళ్ళు.